టీవీ నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సో 2 days ముందే కోర్ట్ ప్రీమియర్ చేయడం జరిగింది అండ్ నేను చూడడం జరిగింది అనమాట. సినిమా ఎలా ఉంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అదిరిపోయింది అనమాట. సో నాని ఎందుకెంత కాన్ఫిడెన్స్ గా ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3ని మీరు చూడకండి అని చెప్పాడు. ఏంటబ్బా అనుకుంటూ వెళ్లి చూడడం జరిగింది అనమాట. బట్ ట్రస్ట్ మీ సినిమా వాజ్ టూ గుడ్. నాకైతే బాగా నచ్చింది. షార్ట్ డ్యూరేషన్ తో చాలా మంచిగా అయితే కన్వే చేశారు. ముఖ్యంగా కోర్ట్స్ ఎలా ఉంటాయి, కోర్ట్స్ లేదన్నా ఒక ఇంటెన్స్ డ్రామా వస్తే కరెక్ట్ గా తీస్తే ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది ఈ కోర్ట్ లో మనకి తీసి చూపించేశారు అనమాట. ఒక చిన్న క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ అండ్ దాని చుట్టూరు తిరిగినటువంటి ఒక పాక్సో యాక్ట్. దీని నుంచి హీరో ఎలా బయటపడ్డాడు. సో సింపుల్ గా స్టోరీ లైన్ చెప్పాలి అంటే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. చంద్రశేఖర్ జాబిల్లి క్యారెక్టర్స్ అనమాట. సో అది చూసిన ఒక హీరోయిన్ మావయ్య మంగపతి, మన శివాజీ గారు ప్లే చేసిన క్యారెక్టర్, ఆయనకి ఈగో హట్ అయ్యి ఒక లోవర్ క్లాస్ వాచ్మ్యాన్ కొడుకు పెద్దింటి పిల్లని ప్రేమించడం ఏంటి అన్న కోపంతో సో ఇది అందరికి గుణపాఠంగా ఉండాలి అని తన ఈగోకి పోయి పాక్సో యాక్ట్ తన పైన రుద్ది తనని జైల్లోనే ఉంచి చేస్తాడు. సో ఒక నిర్దోషిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో సూర్యతేజ అంటే మన ప్రియదర్శిని ఏం చేశాడు, ఎలా ప్రూవ్ చేశాడు తన ఇన్నోసెన్స్ ని, ఇంతకీ బయటికి తీసుకొచ్చాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. కోర్ట్ డ్రామా నిజంగా ఇంటెన్స్ డ్రామా. మీరు ఎక్కడా కూడా అరే మన డబ్బులు వేస్ట్ అయిపోయినారా అని 1% కూడా అనుకోరనమాట. అంత బాగుంది అండ్ అందరూ కూడా వెరీ వెల్ డన్. అండ్ ఈ సినిమాకి మెయిన్ సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అని చెప్పొచ్చు. మన దినేష్ పురుషోత్తమన్ గారు మహారాజా, లవ్ టుడే కి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన అంత ఈజీగా ఏ సినిమా ఒప్పుకోడు, అలాంటిది ఈ సినిమా ఒప్పుకొని చేశాడనమాట. అండ్ ఇంకొక సోల్ మన విజయ్ బుల్లాని గారి మ్యూజిక్ అదిరిపోయింది. అందరూ చూసారు ప్రేమలో ఎంత ట్రెండ్ క్రియేట్ చేసింది ఏంటి అన్నది. సో ఈ సినిమా అయితే బ్యూటిఫుల్ గా ఉంది. మీరు మీ పక్క మంచి సినిమాని ఎంటర్టైన్ అవ్వాలి, మంచి సినిమాని చూడాలనుకుంటే గో అండ్ వాచ్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ కోర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ టీవీ.